రాష్ట్రంపై బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చిలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ అధికారులు. దాదాపు అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఎండ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే బాణుడు బగబగ మండుతున్నాడు. ఎండల తీవ్రత ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ముఖ్యంగా ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య ఎండ వేడి గాలులకు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో మనకి దాదాపుగా 38 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఎస్ట్వైల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఈ పెద్దపల్లి, ఈ పరిసర ప్రాంతాలు అంటే కోల్ మైన్ బెల్ట్ ఉన్న ప్రాంతాల్లో కూడా మనకి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 34 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని చెప్పారు ఐఎండీ అధికారులు. ఇవాళ రేపు 36 నుంచి 40 డిగ్రీలు ఉండే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే 5 రోజుల పాటు 3 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనకి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అలాగే నగర శివారు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనప్పటికీ నగర ప్రాంతాల్లో మాత్రం మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ నుంచి టువర్డ్స్ వస్తుంది కాబట్టి హై రేడియన్స్ ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గ్రేటర్ పరిధిలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఓల్డ్ సుల్తాన్ నగర్ లో 37.8 డిగ్రీలు నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో 37 డిగ్రీల పైనే టెంపరేచర్ నమోదైంది. సమ్మర్ ఆరంభంలోనే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మిడ్ సమ్మర్ లో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు పబ్లిక్. ఎండ బారి నుంచి కాపాడుకునేలా డీహైడ్రేట్ అవ్వకుండా నీళ్లు ఎక్కువ తాగాలని, జ్యూస్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.